నా పేరు మహేష్. 29వ వార్డులో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఈ కాలనీలో నేను ప్రచారంలో భాగంగా కానీ ఇంకా వివిధ ప్రచారంలో తిరగడానికి వచ్చినప్పుడు ప్రధానంగా నాకు కనబడ్డ సమస్యలు కోతులు మరియు కుక్కలు, మెయిన్ డ్రైనేజీ పైన పైకప్పులు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఇన్కంప్లీట్గా ఉన్న రోడ్లు, ఇవన్నీ ఇందిరా మిల్లులు, నిరుపేద కుటుంబాలకు ఇందిరా మిల్లులు, డబల్ బెడ్రూమ్లు ఇలాంటి కావాలని ప్రజలు అడుగుతున్నారు. తప్పకుండా నేను స్థానికుడిని, మీ ఆశీర్వాదంతో గెలిచి మీ ముందుకు వస్తే కంపల్సరీ ఇవన్నీ మీకు అందిస్తానని గౌరవ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అదే శాంక్షన్ కూడా చేపిస్తానని ఈ వేదికగా కోరుకుంటున్నాను. గత 15 రోజుల నుండి ఈ యొక్క కాలనీలో గడప గడపకి ఇప్పటికి 4 నుండి 5 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఈ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క కౌన్సిలర్ కూడా ఈ యొక్క కాలనీని పట్టించుకున్న పాపన పోలే. ఇక్కడ స్థానిక నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎప్పటికప్పుడు పనులు చేపిస్తామని వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పుకోవడము, దాని తర్వాత పైసలు వసూలు చేసేటువంటి కార్యక్రమం ఈ కాలనీలో జరిగింది. నాకు కనుక అవకాశం వస్తే అవినీతి రహిత పాలన అందిస్తాం ఈ యొక్క 29వ వార్డుకి. 30 వార్డులకి భిన్నంగా సరికొత్త పంతాలో ఈ యొక్క కాలనీ అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా మా కాలనీ వాసులందరికీ మరొకసారి మాటిస్తా ఉన్నా. శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ఒక ప్రణాళిక బద్దంగా గాడిలో పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దానిలో నాకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. దాన్ని నేను ప్రజలకే వివరిస్తా ఉన్నాం. సీసీ కెమెరాలు ఈ కాలనీలో ప్రతి చోట ఈ మధ్యలో దొంగతనాలు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. దాని మీద ప్రజలందరం కలిసిమెలిసి చైతన్యపరిచి ప్రజలందరితో సీసీ కెమెరాలు పెట్టించే విధంగా నా యొక్క కార్యాచరణ ఉంటదని, దానిలో నేను కూడా భాగస్వామ్యం అవుతానని ఈ కాలనీ ప్రజలకు మరొకసారి హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు, వితంతులైనటువంటి మహిళలు ఉన్నారు. వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో రాజీ లేని పోరాటం సాగిస్తానని వారికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, అట్లాగే కొన్ని కల్వర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేస్తాము. అట్లాగే చాలా చోట్ల ఇక్కడ కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏదైనా ఉన్నదంటే అది వాటర్ సమస్య. ఎండాకాలం 1 రోజు 2 రోజులు బోర్లు వాటర్ రాకుంటే, మిషన్ భగీరథ నీళ్ళు రాకుంటే ఆ యొక్క సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా వేరే బోర్లు ఏర్పాటు చేయడము, అట్లాగే గతంలో తీసేసినటువంటి బోర్లను ఫ్లషింగ్ చేసి కొత్తగా హ్యాండ్ పంప్లను ఏర్పాటు చేయడము, అట్లాగే కొత్తగా బోర్లను ఏర్పాటు చేసే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటది. గతంలో ఏదైతే ఈ కాలనీని స్లమ్ అని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే అంటా ఉన్నారో, ఇప్పుడు సుభాష్ కాలనీని స్లమ్ అని, ఇది స్లమ్ కాదు, ఇది సింగరేణి యొక్క పెట్టని కోటగా దీన్ని తీర్చిదిద్దే విధంగా మా కార్యాచరణ ఉంటుందని మరొకసారి హామీ ఇస్తూ, కోతుల సమస్యని, కుక్కల సమస్యని ఎక్కువగా చెప్తా ఉన్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి సందర్భంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ఏదైతే మేము గెలిచిన అనంతరం మొదటి బాడీలోనే దాని మీద ప్రత్యేక చర్చ పెట్టి పూర్తిగా కోతులని కుక్కల్ని తరిమి వేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఈ సుభాష్ కాలనీకి ఫైన్ లైన్ రోడ్లో ఒక బోర్డు, సుభాష్ కాలనీ అని ఒక బోర్డు ఏర్పాటు చేయడం, అట్లాగే ఆ రోడ్ని 60 feet గా వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమం, రామాలయం నుండి ఈ రోడ్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సందర్భంగా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం.